గైస్, ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాం. మామయ్య అయితే చికెన్ కర్రీ తీసుకొచ్చాడు. సో ఇప్పుడు మామయ్య చికెన్ కర్రీ ఎలా వండాలో చూపిస్తాడు. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా పర్ఫెక్ట్గా అండ్ స్పైసీగా చేస్తాడు. లెట్స్ స్టార్ట్ ద వీడియో. చెప్తారు, ఇప్పుడు మీరే చూసేయండి. సో ఇక్కడైతే ఫ్రెష్గా కలిపేసి పెట్టుకున్నాడు, క్లీన్ చేశాడు చికెన్ని. ఇప్పుడైతే అల్లం పేస్ట్ వేస్తున్నాడు. అల్లం వేస్తారా మామయ్య ఫస్ట్? మీరు ఫస్ట్ అల్లం వేస్తాం ఫ్రెండ్స్. ఫస్ట్ అల్లం వేసుకోవాలి, ఒక స్పూను. సో మా మామయ్య అయితే ఇప్పుడు చికెన్ కర్రీ చేస్తున్నాడు. ఫస్ట్ అయితే అల్లంతో స్టార్ట్ చేస్తున్నాడు. మా మామయ్య ఎప్పుడైనా మామయ్యతోనే చేపిస్తాం కర్రీ. కలుపుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్ని. సో ఎప్పుడైనా మామయ్యనే చేస్తాడు. మామయ్య చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది చికెన్. తింటుంటే ఇంకెక్కువ తినాలనిపిస్తుంది చికెన్. సో ఎక్కువ మామయ్యనే చేస్తూ ఉంటాడు మా ఇంట్లో. నెక్స్ట్ ఏంటి మామయ్య? కారం 2 స్పూన్లు వేసుకోవాలి. స్పైసీగా చేస్తాడు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడైనా ఇలా అన్ని కలిపేసి మిక్స్ చేసి పెడతాడు. ఇలా మ్యారినేట్ చేసి చేసుకున్నామంటే చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడైతే కారం వేసాడు. కారం మళ్ళీ కలుపుకోవాలి చికెన్కి. ఫస్ట్ అల్లం వేసాడు, నెక్స్ట్ కారం. అలా కలపకుండా నార్మల్గా స్పూన్తో కలిపితే ఏమవుతుంది మామయ్య? స్పూన్తో కలిపితే కలవాలి ఫ్రెండ్స్. హ్యాండ్స్తో కలపాలి మీరు కూడా. స్పూన్తో కలిపితే ఎక్కువ మిక్స్ అవ్వదంట. ముక్కకు కారం పట్టదు. పీసెస్కి అనేది ఈ అల్లం పేస్ట్ అండ్ కారం అనేది ఎక్కువ పట్టుకోదు. నెక్స్ట్ ఏంటి మామయ్య? ఉప్పు, సాల్ట్ వేస్తున్నాడు ఫ్రెండ్స్. కేజీ చికెన్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. సో ఇది వచ్చేసి 1 kg చికెన్. సో ఇప్పుడైతే సాల్ట్ వేస్తున్నాడు ఫ్రెండ్స్. సాల్ట్ కూడా మళ్ళీ కలపాలి, కూడా కలుపుకోవాలి. పసుపు అనేది ఆప్షనల్ అండి. మా మామయ్య అయితే పసుపు కూడా వేసి మిక్స్ చేస్తాడు. ఆయిల్లో కూడా వేసుకోవచ్చు, ఇందులో వేస్తాడు, ప్లస్ ఆయిల్లో కూడా వేసి ఫ్రై చేస్తాడు. సో నెక్స్ట్ వచ్చేసి పసుపు వేస్తున్నాడు. లైట్గా పసుపు వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇందాక చెప్పాయి కదా, పసుపు అనేది ఆప్షనల్. వేస్తే వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్లో వేసుకోవచ్చు. బట్ ఇలా అన్ని వేసి మ్యారినేట్ చేసి వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చికెన్. మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడైతే ఒక 5 minutes పక్కన పెట్టేసుకుందాం. సో ఇక్కడైతే ఒక గిన్నె పెట్టేసుకోవాలి. ఇక్కడ గిన్నె పెట్టి దాంట్లో 2 స్పూన్లు ఆయిల్ వేయాలి. సో మా అత్తయ్య అయితే ఈరోజు వర్క్ వెళ్ళొచ్చిందన్నమాట. వెళ్ళొచ్చాక టైర్డ్ అయిందని చెప్పి మామయ్యతో చేయిస్తున్నాం చికెన్ కర్రీ. మామయ్య అండ్ నేను ఇద్దరం కలిసి చేస్తున్నాం. చికెన్కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడైతే ఆనియన్స్ అయితే ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడైతే ఆనియన్స్ ఫ్రై అయినాయి. కొంచెం పసుపు వేసుకుందాం, లైట్గా వేసుకొని ఒకసారి స్పూన్తో కలుపుకుందాం. పసుపు ఆల్రెడీ చికెన్లో వేసి మళ్ళీ ఇందులో ఎందుకు వేస్తున్నారని అనుకుంటున్నారేమో. అందులో లైట్గా వేసుకోవాలి, ఆయిల్లో కూడా వేసుకోవాలి. ఆయిల్లో వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. సో మా మామయ్య అయితే ఇలానే చేస్తారు ఇప్పుడు చేసిన. ఫస్ట్ వేసినాక
చికెన్ నెక్స్ట్ వేసుకోవాలి. ఇప్పుడైతే చికెన్ చికెన్ వేస్తున్నాడు. వేసుకోవాలి. ఒకసారి చికెన్ కలుపుకుందాం అందులో వేసిన తర్వాత, లేదంటే అడిగంటుతా ఉంటుంది. సో ఆయిల్లో వేసాక ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టాలి. మూత వేయాలి. మూత వేయకుంటే ఆవిరిపోతుంది, టేస్ట్ పోతుంది. మూత వేయకుంటే టేస్ట్ ఉండదంట ఫ్రెండ్స్. సో మూత వేసుకోవాలి, పెట్టుకోవాలి మూత. ఎన్ని మినిట్స్ మామయ్య కుక్ చేసుకోవాలి? 10-20 మినిట్సా? ఒక 20 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి, ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై అయితేనే చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకోవాలి. ఆయిల్ వచ్చేసింది, ఎసరు వచ్చేసింది. సో ఇప్పుడైతే చాలా ఎసరు వచ్చేసింది. ఇంకా ఫ్రై అవ్వాలి కదా మామయ్య, ఇంకా అంటే ఉడకాలి. ఇప్పుడు ఆ ఎసరులోనే ఇంకా చికెన్ బాయిల్ అవ్వాలి ఫ్రెండ్స్. ఒక 20 మినిట్స్ బాయిల్ చేసుకుందాం. నెక్స్ట్ బాయిల్ అయితే రెడీ అయినట్టేనా మామయ్య? సో ఇప్పుడైతే చికెన్ అయితే రెడీ అయినట్టే. ఇక మళ్ళీ మూత వేసుకుందాము. ఒక 20 నిమిషాలు ఉడికించుకుంటే చికెన్ ఉడుకుద్ది. చికెన్ అయితే పర్ఫెక్ట్గా ఇక ఎమ్మిగా తినేయచ్చు. మా మామయ్య చేస్తే ఒక్క ముద్ద కూడా వదిలేయకుండా ఇంట్లో వాళ్ళందరం తినేస్తాము ఫ్రెండ్స్. సో గైస్, ఇది వచ్చేసి మా హాల్ రూమ్. ఇప్పుడైతే టీవీ ఆన్లో పెట్టారు మా సార్. మా అత్తయ్య అయితే ఇక్కడ ఫ్రూట్స్ తింటుంది, ద్రాక్ష. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మా హాల్ రూమ్ అన్నమాట. మా అత్తయ్య అయితే ఇలా డెకరేట్ చేసి పెట్టింది హాల్ రూమ్. మా మామయ్య వచ్చేసి టీవీ చూడడానికి టైం వచ్చేసి 8:30 అవుతుంది. టీవీ చూడడానికి రెడీగా కూర్చున్నారు. అక్కడ చికెన్ కుక్ అవుతుంది. పాపం మామయ్య అయితే కిచెన్లో చాలా తడిచిపోయాడు. మా సార్ అయితే తన ఛానల్స్ పెడుతున్నాడు. ఇక్కడ మా అత్తయ్య వచ్చేసి పాపం మార్నింగ్ నుండి వర్క్ వెళ్ళొచ్చింది. సో ఇప్పుడు నాట్ల సీజన్ కదా, నాటు వేయనికి వెళ్ళొచ్చింది. తనైతే చాలా టైర్డ్ అయిపోయింది. సో గ్రేప్స్ తినని చెప్పి మా సార్ ఇచ్చారు, గ్రేప్స్ తింటుంది. హాయ్ చెప్పండి అత్తయ్య. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. సో మా అత్తయ్య అయితే ఇప్పుడు గ్రేప్స్ తింటుంది. అసలు తినట్లేదు, తిను అని చెప్పి అంటుంటే మెల్లిమెల్లిగా తింటుంది. సో ఇది వచ్చేసి మా హాల్ రూమ్ ఫ్రెండ్స్. చికెన్ అయింది, రెడీ అయింది పర్ఫెక్ట్గా. ఇక్కడైతే చికెన్ అయితే పర్ఫెక్ట్గా స్పైసీగా స్మెల్ అయితే చాలా బాగుంది. మా మమ్మీ అయితే స్పైసీగా చేస్తాడు. కొంచెం మసాలా వేసుకోవాలి అందులో. ఫైనల్గా అయితే గరం మసాలా వేస్తున్నాడు. గరం మసాలా మామయ్య? గరం మసాలా. ఓకే. గరం మసాలా కాదు ఫ్రెండ్స్, ఇది ధనియాల పౌడర్. ఇది ఒకసారి కలిపేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మీకే తెలుస్తుంది. చికెన్ అయితే చాలా ఎమ్మిగా మంచి స్మెల్ వస్తుంది. మూత వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే మామయ్య, రెడీయా మామయ్య? రెడీ. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇప్పుడు తినేయడం. ఇక ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. టేస్ట్ చేయండి మామయ్య. ఒకసారి టేస్ట్ చేద్దాం. బాగుంది, చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా స్పైసీగా ఉంది. యాక్చువల్లీ నాకు చికెన్ అంటే చాలా ఇష్టం. సో మామయ్య అందుకే తీసుకొచ్చాడు. అండ్ ఇక్కడ అత్తయ్య అయితే ప్లేట్లో పెడుతుంది చికెన్ కర్రీ అండ్ రైస్. స్మెల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మా సార్ ఎక్స్ప్రెషన్ చూడండి గైస్. చికెన్ వద్దు అన్నట్టుగా పెట్టాడు, బట్ తను తింటాడు. అంటే నార్మల్గా తింటాడు, అంత ఇష్టంతో తినాడు అన్నమాట. తనకి మటన్ అంటే చాలా ఇష్టం. చికెన్ కర్రీ నా ఫేవరెట్ అండ్ మటన్ వచ్చి
సో ఇక్కడైతే డిన్నర్ కంప్లీట్ అవుతుంది. బాగుందమ్మా. బాగుందా అత్తయ్య? బాగుందా? చాలా బాగుందా? చాలా బాగుంది. చాలా బాగుందా? మా అత్తయ్య అయితే చాలా బాగుందంటే అంతే ఫ్రెండ్స్, ఇక బాగుంటేనే బాగుందని చెప్తుంది, బాగాలేదంటే డైరెక్ట్ బాగాలేదని చెప్తుంది, చెప్పేస్తుంది. ఇదేందా ఇది నేను చూడలా ఫేస్ టు ఫేస్. ఏమండి ఎలా ఉంది చికెన్? చాలా బాగుంది చికెన్ ఈరోజు. చాలా బాగుందంట. సో ఫ్రెండ్స్, మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మా డిన్నర్ అయితే కంప్లీట్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్ ఫ్రెండ్స్.